ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన కొన్ని రమణీయ ఘట్టాలు అనే ప్రశ్న వేసావమ్మా. ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన అన్ని క్షణాలు రమణీయాలే. అసలు రమణీయత అనేటటువంటిది లేకుండా ఒక్క ఘట్టం కూడా లేదు. ప్రతి ఘట్టము బోధే. పంచదార చిలకలో ముక్కు దగ్గర తీపుందా అండి, తోక దగ్గర తీపుందా, రెక్కల దగ్గర తీపుందా అంటే ఎక్కడ తీపుందని చెప్పగలం? దాని ముక్కు, దాని తోక, దాని రెక్కలు అన్నీ తీయగా ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారి జీవిత చరిత్రంతా అత్యంత రమణీయంగా బోధాత్మకంగానే ఉంటుంది. అందులో బాగా సామాన్యులైనటువంటి జనానికి మనసుకు ఆకట్టుకుండేటటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాం. శంకరాచార్యుల వారు పుట్టింది ఎక్కడ? కాలడి అనేటటువంటి ప్రదేశం. ఈ కాలటి ఎక్కడుందయ్యా? కేరళలో ఉంది. ఆ కేరళలో స్వామివారు పుట్టేటప్పటికీ పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే వేదాల అసత్యం అని వేదాలని నింద చేసేవాళ్ళు. భక్తులైనటువంటి వాళ్ళు భక్తిని వదిలిపెట్టి నాస్తికత్వాన్ని పట్టుకున్నారు. శిష్టాచారముతో యజ్ఞ యాగాదులు చేయాల్సిన వాళ్ళందరూ కూడా అహింస అనేటటువంటి ఒక్క మాటని తీసుకొని, అహింస వేదం ఏనాడో చెప్పింది, అహింస సత్యమస్తేయం అని, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పినప్పటికీ ఏదో ఒకే ఒక్క సిద్ధాంతమే సర్వస్వము అని జీవించడం మొదలుపెట్టారు. కాదయ్యా, ఈ భారతదేశం యొక్క హృదయం వేదం, పరమాత్మ యొక్క హృదయం వేదం. అందుకనే శంకరాచార్యులు వారు ఉద్ధరించినటువంటి సంస్కృతి పేరు వైదిక సంస్కృతి అంటారు. ఎక్కడ వైదిక సంస్కృతి అనేటటువంటి పదం వాడినా అక్కడ శంకరాచార్యులు వారు ప్రప్రథమంగా మనకు కనిపిస్తారు. అలాంటి వేద హృదయాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఈ జనాల్లో ఆవిష్కరించి వీళ్ళల్లో ఉండే మౌఢ్యము, అజ్ఞానము అన్నిటినీ పోగొట్టాలి. ఆ మౌఢ్యాన్ని తీయడం కోసం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తు దక్షిణామూర్తే ఆర్యాంబా శివగురువులకి కాలటిలో ఉదయించారు. ఉదయించి అసలు ఆయన యొక్క జీవితం ఎంత రమణీయం అంటే, ఆయనకి 8 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందేశారు. ఎలా అంటే, మొట్టమొదట వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి కాలం చేశారు. ఈయనని, నాయనా నువ్వు చిన్న పిల్లవాడివి, నాకు ఓపిక లేదురా, నాకున్న ఏకైక సంతానం నువ్వు, అమ్మవారికి కాసిన పాలు పట్టించిరాపో, మనకి రోజూ పూజించేటువంటి గుడి. అప్పటికే శంకరాచార్యులు వారి అమ్మగారు నిత్యము ఆ క్షేత్రంలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉండేది. అలా పూజ చేస్తున్నటువంటి ఆ తల్లి కుదరక పిల్లవాడిని పంపిస్తే పాలిచ్చి, పాలు తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టాడు. ఆయన పాలు తాగమన్నాడు. ఆ అమ్మవారు రావట్లేదు, తాగట్లేదు. పెద్దగా ఏడ్చాడు శంకరాచార్యుల వారు. ఏడ్చేటప్పటికి అయ్యో ఏమిటి పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ అంశలో ఆమె ఆతురతగా వచ్చి ఆ ఉన్న పాలన్నీ తాగింది. తాగంగానే మళ్ళీ ఏడ్చారు శంకరాచార్యుల వారు. అదేమిటి, తాగా కదా ఇప్పుడెందుకు ఏడుపు అంటే, మా అమ్మ రోజు పాలు నీకు ఇచ్చి నువ్వు తాగిన తర్వాత కొన్ని పాలు నాకు ఇచ్చేది, చుక్క లేకుండా మొత్తం తాగేవు, నేనెవరికి చెప్పుకోవాలి అనగానే ఒక్కసారి ఆ తల్లి స్తన్యాన్ని ఇస్తుంది, పాలనిచ్చింది ఆ తల్లి. అక్కడ మహాకాళి, మహాలక్ష్మి అమ్మవారు ఆయన చక్కగా బ్రహ్మచర్యంలో ఉంటూ భిక్షాటన చేస్తూ చక్కగా భోజనం చేసేవారు. ఇది కాలడికి 30 కిలోమీటర్ల దూరంలో స్వర్ణత్మన అని, ఇప్పటికి దానికి ఆ పేరు రావడానికి శంకరులే కారణం. ఆయన భిక్షాటన చేసుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి పాపం చాలా పేద దారిద్ర్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇంట్లో ఏమీ లేదు, భర్త యాచనకు వెళ్ళాడు, ఆయన ఇంకా తిరిగి రాలేదు, ఇతనికి ఏమి ఇవ్వాలి అని వెతుకుతూ వెతుకుతూ చిరిగిపోయినటువంటి వస్త్రాలతో ఉన్నటువంటి ఆ తల్లి బ్రహ్మచారి ఇంటికి వచ్చి రిక్తహస్తాలతోటి వెళ్ళిపోతే ఆ పుణ్యం, ఇంట్లో ఉన్నటువంటి పుణ్యం అంతా వెళ్ళిపోతుంది. అందుకని బ్రహ్మచారిని ఎప్పుడూ ఉత్త చేతులతో ఇంట్లో నుంచి పంపించకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే వాడు పుణ్యం అంతా మూట కట్టుకొని పోతాడు. కాబట్టి వెతికింది, వెతికి 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 ఒక ఆమ్లకాన్ని, అంటే ఒక ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయని తీసుకొని వెళ్ళి ఆయన చేతిలో అలా వేసింది. ఆయన జోలెలో వెయ్యంగానే ఆ తల్లి దీనస్థితిని చూశారు. కరుణాలయం, అపారమైనటువంటి కరుణ ఆదిశంకర్లకి, కాస్త కరుణ కాదు, విశేషమైనటువంటి కరుణ. వెంటనే ఆయన కనకధారా స్తవం చేశారు. కనకధారా స్తవం చేసేటప్పటికీ సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారు ప్రసన్నమైంది, మహాకాళి అయిపోయింది, మహాలక్ష్మి ఇక్కడ వచ్చింది. ఈ మహాలక్ష్మీ అమ్మవారు పరిపూర్ణంగా ఆయన్ని అనుగ్రహించి
ఆ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారపు ఉసిరికాయలు ఆవిడికి అనుగ్రహించింది. ఒక్క మాట అంది, ఈవిడి దగ్గర ఏం పుణ్యం లేదయ్యా, ఏం పుణ్యం చూసి ఇమ్మంటావు అంటే, నాకు ఈ ఉసిరికాయ ఇచ్చిన పుణ్యానికి ఏమిస్తావో ఇవ్వమ్మా. ఆ ఉసిరికాయ కోసం బంగారపు ఉసిరికాయల కుప్పను కురిపించింది ఆ తల్లి. కాబట్టి మహాలక్ష్మి. ఇక సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కేటప్పుడు శంకరాచార్యులు వారు సాక్షాత్తు సరస్వతి అమ్మవారు వచ్చి ఎదురుగుండా నిల్చొని జగద్గురు అనేటటువంటి పదముతోటి అనుగ్రహించింది సరస్వతి అమ్మవారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు ఆయన. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే స్త్రీ స్వరూపమైనటువంటి శక్తిని పరిపూర్ణంగా ఆరాధించి ఎలా అనుగ్రహాన్ని పొందొచ్చు అనే విషయాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కంటికి కట్టినట్టుగా మనకి చూపించారు. అది గొప్పతనం శంకరాచార్యుల వారి చరిత్రలో. ఇవి ఎంత బాగున్నాయమ్మా ఘట్టాలు వినటానికి. 8 ఏళ్ల లోపు వేదాలన్నీ పూర్తి చేశాడా? 12 ఏళ్ల లోపు శాస్త్రాలన్నీ పూర్తయిపోయినాయా? 16 ఏళ్ల కల్లా చక్కగా దశోపనిషత్తులకి రాశారు, బ్రహ్మసూత్రాలకి రాశారు. అట్లాగే బ్రహ్మసూత్ర దాని వ్యాసుల వారితో చర్చ కూడా చేశారు. అంత అద్భుతమైనటువంటి శృతుల్ని, స్మృతుల్ని, భగవద్గీతాదుల యొక్క